శ్రీ మాత్రే నమస్కారం ప్రియమైన వారు. పండిట్ సూర్యప్రకాష్ మీతో. ఈరోజు 20 మార్చి 2026 శుక్రవారం. మేష రాశి వారికి ఒక ప్రత్యేక రోజు. ఈరోజు చైత్ర శుక్ల విద్య అంటే చైత్ర మాసంలో వెన్నెల పెరుగుతున్న 2వ రోజు. ఇది మంగళకరమైన కొత్త ఆరంభాలకు అనువైన తిథి. పైగా ఈ రోజు చేటీ చాంద్, సింధీ నూతన సంవత్సరం, వసంత ఋతువు ఆగమనంతో పాటు కొత్త శక్తి మీ జీవితంలో ప్రవేశిస్తోంది. ప్రియమైన బిడ్డ, ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ 12వ భావం అంటే ఆధ్యాత్మికత, అంతర్ముఖత మరియు విశ్రాంతికి సంబంధించిన రంగం ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉంది. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు మీన రాశిలో కలిసి ఉన్నాయి. ఇది మీకు లోతైన ఆత్మపరిశీలన అవకాశం ఇస్తోంది. ధ్యానం, పూజ, ప్రార్థన ఈ రోజు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ ఒక జాగ్రత్త, ఈ శక్తి మీకు అలసట, నిద్ర సమస్యలు లేదా ఊహించని ఖర్చులు తెచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే పెద్ద ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి. ఆనందకరమైన విషయం ఏమిటంటే, మీ 11వ భావంలో అంటే లాభాలు మరియు సామాజిక సంబంధాల రంగంలో కుజుడు మరియు రాహువు కలిసి ఉన్నారు. ఇది స్నేహితుల ద్వారా ఊహించని అవకాశాలు తెస్తుంది. అయితే ఆవేశంగా వ్యవహరించకండి, ప్రశాంతంగా ఆలోచించండి. నా సలహా, ఈరోజు ఉదయం 10 నిమిషాలు ధ్యానం చేయండి. నీటికి ప్రార్థన చేయండి. విశ్వం మీకు అనుకూలంగా ఉంది, దానిని స్వీకరించండి.